దేవునికి స్తోత్రం. ఈ దిన అద్వితీయ సత్యాదేవుడైన దేవాదేవుడైన యెహోవా మహోన్నతమైన వాగ్దానం. నిర్భరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. 1 పేతురు 5:8. ప్రియా అద్వితీయ సత్యదేవుడైన దేవాదేవుని బిడ్డలారా, క్రీస్తు యేసు ఘనమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు ఈ ఉదయకాల సమయంలో తెలియజేస్తున్నాను. అపోస్తులుడైన పేతురు అంటున్నారు, నిర్భరమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మింగుదునా అని వెతుకుచూ తిరుగుచున్నాడు. ప్రియ జయముగల దేవాదేవుని బిడ్డలారా, సాతాను మనల్ని శోధించాలని వేధించాలని వాడు యశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. వాడు సింహం వలె గర్జించు సింహం వలె తిరుగుచున్నాడు. దేవుని బిడ్డలారా, సింహము తాను తరుముచున్న జంతువును పట్టుకున్నప్పుడు మొదట దాని గొంతును పట్టుకును. కారణము ఆ జంతువు కేకలు వేయజాలదు, అంతేకాదు ఊపిరి పీల్చుకోలేని స్థితిని బట్టి తప్పించుకొనదు. ఆ ప్రకారమే ఒక విశ్వాస జయించు నిమిత్తము సాతాను గొంతు వంటి మన ప్రార్థనా జీవితంపై దాడి చేయుచున్నాడు. శ్వాసవలే నుండు ప్రార్థన నిలిపేసిన ఎడల జయించుట సులభమని అపవాదికి తెలుసు. దేవుని బిడ్డలారా, గనుక మనము స్తుతించుట ప్రార్థించుట మాన్నప్పుడు మనం దేవుడికి దూరమైపోతున్నాం, సాతానికి దగ్గర అవుతున్నాం. ప్రభుని స్తుతించాలి, ప్రభుని మహింపరచాలి, ఘనపరచాలి, ప్రార్థించాలి. ప్రార్థన ద్వారా స్తుతి ద్వారా పరిశుద్ధాత్మ దేవుడికి మనం దగ్గర అవుతున్నాం. దేవుని బిడ్డలారా, సాతాను మన గొంతును పట్టి మనల్ని ప్రియమైన దేవుళ్ళ ప్రభుని స్తుతించకుండా, ప్రభుని ఘనపరచకుండా మన గొంతు పట్టి నొక్కుతున్నాడు వాడు. జయముగల దేవాదేవుని బిడ్డలారా, మనం ప్రార్థించకుండా ఎన్ని ఆటంకములు కలుగు చేయవలనో అన్నిటినీ సాతాను కలుగు చేయను. మనం ప్రార్థనలో స్థిరముగా నిల్చునేడలా సమస్తమును జయించగలదు. పట్టుదలతో కూడా విజ్ఞాపన చేసినట్ల అపవాది వణుకును, అపజయాలు పాలగును. దేవుని బిడ్డలారా, మీరు కొత్తగా ప్రభువునందు విశ్వాసం ఉంచి ఉండవచ్చును, అందరికన్నా చిన్నవారిగా భావించబడి ఉండవచ్చును. కానీ మీ ప్రార్థన శత్రువు పోరాటంను తప్పక జయించును. ఈ మాట సత్యం, సజీవ సత్యం. దేవుని బిడ్డలారా, సాతాను ప్రార్థించకుండా మిమ్మను అడ్డగించును. మీరు చేయి ప్రార్థన సాతాను జయించును. మీరు ప్రార్థించడం మొదలుపెట్టినప్పుడు సాతాను తలను చితకతొక్కి జయం పొందగలరు. ఆ దేవాదేవుని మీరు స్తుతించండి, మహింపరచండి, ఘనపరచండి. ప్రభుని స్తుతించకుండా, ప్రభుని ఘనపరచకుండా, ప్రభుని ప్రార్థించకుండా సాతాను మన గొంతు పట్టి మన నొక్కుచున్నాడు. దేవుని బిడ్డలారా, బైబిల్లో ఇలా తెలియజేస్తుంది, నీవు సింహములను నాగుపాములను తొక్కెదవు, కొదమ సింహములను భుజంగంలో అనగదొక్కెదవని ప్రభు తెలియజేస్తున్నారు. ప్రియ జయముగల దేవుని బిడ్డలారా, ప్రార్థనావీరులై, ప్రార్థనాపరులై ఆ స్తుతి సింహాసనాసనుడైన దేవాదేవునికి మనం స్తోత్రములు చేసి ఆయన మహింపరచి ఘనపరచండి. ఇశ్రాయేలు చేసి స్తోత్రం మీద ఆయన ఆసీనుడై ఉన్నాడు. మనసారా ఆయన స్తుతించండి, మహింపరచండి, ఘనపరచండి, ఆరాధించండి, ప్రార్థించండి. ప్రభు మీ ప్రార్థన విన్నపాలు ఆలకించి మీకు మీ కుటుంబానికి జయము విజయం అనుగ్రహించి ఆదరణ సంరక్షణ దయచేయనుగాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు, సర్వోన్నతుడు అయిన అద్వితీయ సత్యదేవుడా, మీకు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని ఇష్టపడి మీరు మాకు ఇచ్చిన గొప్ప వాగ్దానం బట్టి స్తోత్రాలు. నిర్భరమైన బుద్ధి గలవారే మెలకుగా ఉండుడని మీరు మాట సెలవిస్తున్నారు. మీ విరోధైన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మింగుదురా అని వెతుకుచున్నాడని మీరు తెలియజేస్తున్నారు. తండ్రి, దయచేసి సాతాను శక్తులు లయపరిచి, దురాత్మ శక్తులను దూరపరిచి, మీ కుమారుడు యేసుక్రీస్తు పరిశుద్ధనాలు మీ బిడ్డలైన మమ్మల్ని ఆశ్రయించి ఏ శోధనలోని కీళ్ళలోని మేము పడకుండా శోధనలోని కీళ్ళు మాకు తప్పించి మాకు జయము విజయం దయచేసి మీ పరిశుద్ధాత్మ శక్తితో మమ్మల్ని నిత్యము నడిపించమని యేసునామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. ప్రియ సర్వోన్నతుడైన దేవాదేవుని బిడ్డలారా, ఈ నెల 25వ తారీఖున మహిమాస్వరూపుని క్రిస్మస్ ఆరాధన జరుగుతుంది. దేవాదేవుడు మహిమాస్వరూపుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విలువైన క్రిస్మస్ కానుకను ఫోన్పే ద్వారా లేదా గూగుల్ పే ద్వారా పంపించండి. దేవాదేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి బలపరిచి ఆయన కృపలో మిమ్మల్ని బలపరచునుగాక. దేవుని చిత్తమైతే తప్పకుండా క్రిస్మస్ ఆరాధన కూడా మీరందరూ కూడా రావాలని ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను. గాడ్ బ్లెస్ యూ.